రామ్నాథ్ గారు, రేపు ఈ మోందా తుఫాను వల్ల నష్టపోయినటువంటి ఆ ప్రాంతాలను, ఆ రైతుల్ని ఆ ప్రాంతానికి వెళ్తున్నారు, రైతులను పరామర్శించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇది పక్కన పెడితే మోందా తుఫాను వేళ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఎలివేషన్, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి పబ్లిసిటీ నిజంగానే ఆయనకి ప్లస్ అయిందా? ఈశ్వర్ గారు, మనం లాస్ట్ వీకే దీని మీద మాట్లాడుకున్నప్పుడు ఒకటి అనుకున్నాం. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ తుఫాన్ వచ్చేటప్పుడు తీరం దాటే వరకు చాలా యాక్టివ్గా ఉంటారని. అంటే అప్పటి వరకు మన చేతుల్లో ఏముండదు కాబట్టి ఆడ ఆర్టీజీఎస్ లో కూర్చొని మొత్తం మనం అటు చేస్తున్నాం ఇటు చేస్తున్నాం అని చెప్తారు. మనం అనుకున్నాం ఇంకా చూడండి, 4 రోజుల తర్వాత దీని గురించి తుఫాన్ గురించి అక్కడ డిబేట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఎందుకు అంటే దీని గురించి ఇక 4 రోజుల తర్వాత కూడా మాట్లాడితే పరిహారం సంగతి ఏంటి అంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50,000 ఇవ్వాలి వాణిజ్య పంటలుగా అన్నారు. ఇప్పుడు 70,000 ఇవ్వాల్సింది. వరికి అప్పట్లో 20,000, ఇప్పుడు 30,000 ఉంది డిమాండ్. కానీ చివరకు తెలంగాణలో కూడా మేము ఇంత ఇస్తాం అని ఆల్రెడీ ప్రకటించారు, ఎకరాకి ఇంత ఇస్తామని. కానీ మన దగ్గర ఆ చర్చే లేదు. చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళిపోయారు. నిన్న నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్ చూసేకి వెళ్ళారు. ఈ టైంలోనే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు. తుఫాన్ మీద చర్చ లేకుండా చేశారు. ఏం చేశారు, మొత్తం తుఫాన్ అంతా చంద్రబాబు నాయుడు గారే కంట్రోల్ చేశారు. ఒకరు మోకరిల్లిందంటే పార్థసారథి గారు, మరి దురదృష్టకరం, మంత్రి గారు పార్థసారథి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్టీజీఎస్ లో కూర్చోవడం చూసి ఇదే మాట అన్నారు, తుఫాను పారిపోయి తెలంగాణలో కురిసింది వర్షంగా అన్నారు. మరి అంటే రేవంత్ రెడ్డి గారు అంటే తుఫానికి భయం లేదేమో. ఈ మాటలు అన్న తర్వాత ఆ మాట పార్థసారథి గారు అనగానే, ఆ మాట పార్థసారథి గారు నేను చాలా మీమ్స్ చూశాను సార్. ఈశ్వర్ గారు, చాలా మీమ్స్ ఏమని వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ మీద బాక్సింగ్ ఆడుతున్నారు సార్. చెప్పగా తెలంగాణ పారిపోయింది సార్. ఒక మంత్రి గారు నిజంగా నవ్వుకున్నాం సార్ చాలా మంది. మంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు అవి. రైట్, అది అనగానే డైవర్షన్ కి మళ్ళీ మీడియా దిగింది. ఈసారి ఏమని చెప్తున్నారు అంటే విపరీతంగా ట్రోల్. ఇప్పుడు 95 లో అయితే నిజంగా నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఏదో చేస్తున్నారేమో. కానీ 25 లో అది సాధ్యం కావడం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఏమేం జరుగుతుంది, ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు, ఎంతో రియాలిటీ అనేది వస్తుంది. ఈ నేపథ్యంలో మీడియా రంగంలోని దిగి సాక్షి వాళ్ళు కూడా మా చంద్రబాబు నాయుడు గురించి మా వాళ్ళే కాదు ఎలివేషన్స్ సాక్షిలో కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా లేకపోయినా సరే ప్రజల్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు అని ప్రచారం చేస్తున్నారు. చిత్రంగా ఏంటి ఇదని చూస్తే చెప్పిన సందర్భం ఏంటి, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, కాటంనేని భాస్కర్ గారే చెప్పారు, 5,000 కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేశాం గ్రామ వార్డు సచివాలయాల్లో అని. ఈ వ్యవస్థను మొత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి. మొత్తం అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయ ఉద్యోగులు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా లేకపోయినప్పటికీ కూడా ఆయన తెచ్చిన వ్యవస్థల కారణంగా ఈ రోజు ప్రజలు సురక్షితంగా ప్రమాదం లేకుండా బయటపడ్డారు అని చెప్తే వీళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ఆపాడంట అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ముందు తుఫాను మోకరిల్లిందని ఏమన్నా వైసీపీ వాళ్ళు అన్నారా? లేదు. జగన్ గారిని చూసి తుఫాను తెలంగాణకు పారిపోయిందని ఎవరైనా మాట్లాడారా? లేదు. అంటే ప్రతి చోట ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ప్రమాదకరమైన అంశం ఏంటంటే అసలు పరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదు, ఎంత పంట నష్టమైందో చెప్పడం లేదు. జస్ట్ జోగి రమేష్ అరెస్ట్ చేసి మళ్ళా ఈ రోజు ఇంకో కొత్త టాపిక్ మొదలు పెట్టారా, అది రేపటికేమో ఇంకా ఎక్కువ హైలైట్ చేస్తారేమో చూడాలి. అది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని టార్గెట్ గా పెట్టుకుని అప్పుడు 2-3 టీడీపీ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టేశారు. మరి దాన్ని కూడా ఇప్పుడు డైవర్షన్ కి వాడతారేమో, రేపు ఎల్లుండి ఎంతవరకు తీసుకెళ్తారు అన్నది కూడా చూడాలి. అంటే మొత్తం మీద వరుసగా జరుగుతున్నాయి, కంట్రోల్ లేదు, ఆటో మోడ్ లోకి వెళ్ళిపోయిందేమో రాష్ట్రం, ఎవరి చేతుల్లో లేదేమో అన్న పరిస్థితుల్లో జరిగిన ప్రతిసారి ఇది మాకు సంబంధం లేదు, ఇది మాకు సంబంధం లేదు. తిరుపతిలో జరిగితే అది గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, లేకుంటే కొందరు అధికారులు. సింహాచలంలో జరిగితే అది వాళ్ళది, ఇది ప్రైవేట్ గుడి, బస్సు ప్రైవేట్ది, తాగింది బెల్ట్ షాప్ లో కాదు, మామూలు మద్యమే తాగారు, లైసెన్స్డ్ మద్యమే తాగారు, తప్పేం కాదు అని ఇలా రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంటే మొత్తం ఇది రాష్ట్రం అనేది ఎవరి చేతుల్లో లేదు. తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా అర్థమైందేమో. కాబట్టి ఏదో ఒకటి అయితే, ఒకటి ఏంటంటే వీళ్ళ దురదృష్టం, ఎంత డైవర్ట్ చేద్దాం అనుకున్నా సరే ప్రతి నెలకు 2-3 అంశాలు పెద్ద వచ్చి పడుతున్నాయి. ఏదో ఒక పెద్ద ఇష్యూ వచ్చి పడుతూనే ఉంది. బాగా చెప్పారు మీరు, కరెక్ట్గా చెప్పారు, పడుతూనే ఉంది. అది కూడా మీరు బాగా గమనిస్తే ఇవన్నీ సెన్సిటివ్ గా సున్నితమైనవి. కానీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లోకి వెళ్ళి చూస్తే ప్రతి నెలకు ఒక్కో నెలకి కనీసం 30-40 ట్వీట్లు తిరుమల లడ్డు మీద ఇప్పటికే ఇస్తున్నారండి ఈశ్వర్ గారు. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద నిజంగా భక్తి ఉంటే, ఏదైనా జరిగిందని వీళ్ళు అనుకుంటూ ఉంటే దాన్ని ప్రచారం చేయకుండా ఆపితే స్వామి మీద, భక్తి మీద విశ్వాసం ఉంటుంది, దైవం మీద. కానీ
పదే పదే వరుస పెట్టి ట్వీట్లు వేయడాలు, లడ్డూలో అది జరిగిందని అనడాలు, తిరుమలలో అది జరిగిందని అనడాలు, ఇలా చేస్తూ ఉన్నారంటే ఒక వెంకటేశ్వర స్వామి మాటన రాజకీయం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంకటేశ్వర స్వామి అలిపిరి వద్ద కాపాడారని చెప్తారు. అంటే ఏంటి, నేను చేసే చర్యలన్నిటికీ కూడా వెంకటేశ్వర స్వామి యాక్సెప్టెన్సీ ఉందని చెప్పి ప్రజల్లో ఒక యాక్సెప్టెన్సీ తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి, చాలా దురదృష్టకరమైన రాజకీయాలు. కానీ ఎక్కడ ఆపుతున్నట్టు కూడా కనిపించడం లేదు. బహుశా అంటే మన సెంటిమెంట్లు ఇవన్నీ చెప్పడానికి లీకప్ చేయడానికి లేదు, కానీ ఇలాంటి రాజకీయాలు చేయడం వల్లే వరుసగా వైష్ణవ ఆలయాల్లో వరుసగా ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా అన్నది ఒకసారి పండితులు కూడా చెప్పాలి, ప్రభుత్వ పెద్దలు కూడా సూచనలు చేయాలి. రాజకీయాలు మనుషులతో చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డుపెట్టి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్. రైట్. శేఖర్ రెడ్డి గారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో బాబు నిజస్వరూపం అంటే నిజస్వరూపం అంటే ఏది, ఎంతవరకు తుఫాను కంట్రోల్ చేశారన్నది ఒకటి, రైతులకు చేసినటువంటి అన్యాయం, ఈ రెండు బయటపడతాయా? 100% బయటపడతాయి సార్. చంద్రబాబు నాయుడు గారు మేము మళ్ళీ చెప్తున్నాం సార్, జాగ్రత్తగా ఉండాలి ఏం జరుగుతుందో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా. సార్ 16 నెలల్లో 16 విపత్తులు వస్తే సార్ పోయిన ఏడాది రబీలో జరిగిన వాటికి ఈ ఏడాది రబీ వరకు దిక్కులేదు సార్. ఎవరికి రైతులకు పరిహారం అందల. పోయిన ఏడాది ఖరీఫ్ లో నష్టపోయిన రైతుకి ఈ ఏడాది ఖరీఫ్ లో వరకు నష్టపరిహారం అందలేదు సార్. పోయిన ఏడాది కొన్నటువంటి ధాన్యం డబ్బులు ఈ రోజు వరకు చాలా మందికి పడని పరిస్థితి సార్. రైతు భరోసా చూస్తే 5,000 రూపాయలు 2 ఏళ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి సార్. రైతు భరోసా కేంద్రాలు చూస్తే పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా సార్ ఇంతకుముందు రామ్నాథ్ గారు ఒక మాట చెప్పారు సార్, వీళ్ళు ఏదైనా తీరం దాటేంత వరకు మాత్రమే హడావిడి చేస్తారు, తీరం దాటిన తర్వాత పత్తా లేకుండా పోతారని. నిజం సార్, తీరం దాటేంత వరకు ఏదో తుఫాను ఆపుతున్నాము, తుఫాను తన్నుతున్నాము, తుఫాను తరిమేస్తున్నాము అన్నట్టుగా బిల్డప్ ఇస్తారు సార్. తీరం దాటిన తర్వాత కదా సార్ ఎన్ని పోళ్లు పడిపోయాయి, ఎంత రోడ్లు ధ్వంసం అయిపోయాయి, ఎన్ని చెరువులు తెగిపోయాయి, ఎంత పంట నష్టం వాటిల్లింది, ఎంత పశు నష్టం జరిగింది, ఎంత ఇల్లులు కొట్టుకుపోయాయి, ఎంత మంది ఎన్ని కోట్ల రూపాయల డబ్బు నష్టపోయారు అనేది. సో వీళ్ళ అసమర్థత మొత్తం బుడమేరులో బయటపడింది సార్. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ మోంతా తుఫాన్ లో తీర ప్రాంతం మొత్తం ఎంత అతలాకుతలం అయిపోయింది, రైతన్న ఎంత పంట నష్టపోయాడు అనేది కూడా బయటపడుతుంది సార్. సో ఆ విజువల్ చూస్తుంటే ఒక మాట గుర్తొచ్చింది సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు సార్, ఏరియల్ సర్వే అని చెప్పి గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, గాలి ముఖ్యమంత్రి అన్నారు సార్. మరి ఆయన ఎందుకు సార్ ఏరియల్ సర్వే చేస్తా ఉన్నాడు? నేను కూడా గాలి ముఖ్యమంత్రినా? గాల్లో వచ్చి గాల్లో అక్కడికి ఆపేసండి. ఆయన అన్న మాటనే నేను అడుగుతున్నాను సార్. నేను అలా ఏమనట్లేదు సార్. ఆయన ఆ రోజు పిల్లి శాపనార్థాలు పెట్టాడు కదా సార్. అవును. మరి ఒక ముఖ్యమంత్రిగా అంతకు ముందు 14 సంవత్సరాలు పనిచేసి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు నీ కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు మీరు పెట్టిన పిల్లి శాపాలు ఏంటి? సో ఆ సినిమా సార్ ప్రతిధ్వని. అట్లాంటి మాటల్ని ప్రజలకి దేవుడికి వదిలేయాలి మనం సార్. బస్సులో ప్రతిపక్ష నాయకుడిగా ఒక అతను స్టేట్మెంట్ ఇస్తాడు సార్, హెలికాప్టర్ లో ఎందుకు పోయాడో ధనికుడైన ముఖ్యమంత్రి అని చెప్పి రాసుకోమంటాడు సార్ పరచూరి బ్రదర్స్. తర్వాత వెంటనే బస్సులో పోతుంటే బస్సులో పోతాడా బాధ్యత లేని ముఖ్యమంత్రి అని చెప్పి 2 స్టేట్మెంట్ రాసుకో, ఏంటో పోతే దాని మీద స్టేట్మెంట్ ఇచ్చా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఉంటాయి సార్. చివరిగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సార్, చివరిగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక ప్రశ్న సార్. లేని లడ్డు కుంభకోణం కల్తీ జరిగింది అని చెప్పేసి బీజేపీ నుంచి కొంతమంది వచ్చి ఏడుస్తూ మహా సంఘటన జరగాలి అని మాట్లాడారు సార్. బీజేపీ నుంచి ఇంకొందరు వచ్చి ఇలా చిడతలు వాయించుకుంటూ ట్రైన్ లో సార్ నా దేవుడికి అన్యాయం జరిగిపోయింది, నా హిందూ మతం మొత్తం రచ్చుబట్టిపోయిందని మాట్లాడారు సార్. వాళ్ళెవరూ భగవద్గీతను అవమానించినా మాట్లాడరు సార్ ఈ రోజు. అవును, వాళ్ళెవరు చంద్రబాబు నాయుడు కోసం చిడతలు వాయించేవాళ్ళు, భక్తులు చనిపోతున్నా మాట్లాడరు సార్. రైట్. సో వాళ్ళందరికీ కావాల్సింది హిందూ మతం భక్తి ఇవన్నీ కాదు సార్. మతాన్ని రాజకీయాలకు అడ్డు పెట్టుకొని లాభం పొందడమే పరమావధిగా సనాతన. రైట్. రామ్నాథ్ గారు కన్క్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఈశ్వర్ గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పంట నష్టపరిహారం ఇప్పటికీ ప్రకటించలేదు, అసలు మాట్లాడడం లేదు. కానీ వీళ్ళు ఏంటో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మొత్తం ఇష్యూ పెద్దదైన తర్వాత అప్పుడు దిగి వస్తారు చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే వరకు కూడా దేని మీద వీళ్ళు స్పందించారు. అని గతంలో మామిడి గురించి కావచ్చు, ఇతర మిర్చి గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతనే వీళ్ళు స్పందిస్తారు. రేపు కూడా అదే జరగచ్చు మరి, లేకుంటే ఇప్పటి వరకు వీళ్ళు స్పందించలేదంటే రేపు జరుగుతుంది అది. రైట్.